ఇద్దరు అన్నదమ్ముళ్ళు చెప్తే అస్సలు ఇంటలేరు అని మొన్న మా ఇంటి పక్కన తాత ఇద్దరు కొడుకులకు ఏరుపోసిర్రు. ఆస్తులు పంచినట్టే అప్పులు కూడా పంచిండు. ఇద్దరికి చెరో 2.5 ఎకరాలు భూమి, చెరో 10 లక్షలు అప్పేసిండు. భూమి వేసుకోర్రి, పొత్తులు ఉన్నప్పుడు చేసిన అప్పు తీసుకోర్రి అని అంత పంచిపెట్టి ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టిండు. మరి ఇంత అప్పు ఎందుకు అయ్యిందని అడిగితే ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన, కొడుకుల్ని చదివిచ్చే కాదా మరి అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు గీ అప్ల ముచ్చటెందుకు అని అంటారా? దానికి కూడా లెక్కుంది చూడుర్రి. మట్టిపోయి లేని ఇల్లు లేదన్నట్టే అప్పు లేని మనిషే లేడు దునియా మీద. అవు ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే మనిషికి అప్పుండుడైతే పక్క. అప్పులు చేసి కొప్పులు పెట్టినా ఏం లేదు కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలి, బిందాస్ గా జల్సాలు చేయాలన్నట్టే ఉంది ఇప్పుడు దునియా మీద పబ్లిక్ పనితీరు. రేపటి పరిస్థితి ఏందనేటి ఆలోచనే లేదు. ఇవాళ బిందాస్ ఉన్నావా లేవా అనేదే ముఖ్యం అన్నట్టు చేస్తులాట. జల్సాలకు అలవాటు పడి అప్పుల మీద అప్పులు చేస్తులాట మనోళ్ళు. ఇది మేమంటున్న మాట కాదు, క్లైట్ అసోసియేషన్ సంఘపోలు చేసిన సర్వేలో బయటపడ్డ ముచ్చట్లు ఇవన్నీ. కరోనా కష్టకాలం తర్వాత అప్పులు పెరిగినాయట దునియా మీద పబ్లిక్ కు. బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని అప్పులు చేసుకున్న వాళ్ళు కొంతమంది, అప్పు కార్డుల మీద మోపు చేసుకున్న వాళ్ళు కొంతమంది, 2-3 రూపాయలు అవసరమైతే 5 రూపాయల మిత్తికి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఇంకొంతమంది. అప్పటికప్పుడు మంచిగానే ఉంటది కానీ అటనక వెనక మళ్ళీ చూసుకుంటే ఉంటది అప్పుల కుప్ప మోపయ్యి. ఖర్చులేమో ఎక్కువాయే, పనులేమో కరువాయే, సంపాదన తక్కువాయే. ఇక అప్పులు పెరగమంటే ఎందుకు పెరగవు మరి? నెలంతా పని చేస్తే వచ్చిన ఆమ్దాన్ని చేసిన అప్పులకు మిత్తిలకే సరిపోగా ఇక ఇల్లు గడిచేందుకు మళ్ళా అప్పులు చేసేటి కథ అవుతుండే. ఇగేముంది, పొద్దటిది పొట్టకు మాపడిది పట్టకు. పిల్ల తల్లంత అయినట్టు చేసిన అప్పులకు మిత్తిలే అసలంత అవుతుంటాయి. మరి మోసే అంత బరువే మోయాలే కానీ లేనిపోని బరువు మెడల మీద పెట్టుకొని మెడలు కొట్టుకునేటి పని చేసుకోకూలే అన్నలు. ఏం చెప్తున్నా?